వినిపించలేదా? ఏం చెప్తారు? డెఫినెట్ గా న్యాయమూర్తుల ముందుకు వెళ్ళినప్పుడు ఇది ఆ కేసుని మీ విచారణ జరుపుతామన్నా మాకు తగు సమయం ఇవ్వండి అన్నప్పుడు ఏ కోర్టు వారైనా వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా రిమాండ్ అనేది విధిస్తారు. మీకు 14 రోజులు రిమాండ్ విధిస్తారు. ఈ రిమాండ్ లో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ డాక్యుమెంట్ కోర్టులో సబ్మిట్ చేయాలా. లేదనుకో రేపు ఆగస్టు 1వ తారీఖున కేసు ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. లేదా ఇంకో ఏదో అలిగేషన్ తీసుకొచ్చి మరో 14 రోజులు అడుగుతారేమో. లేదా ఇంకా మాకు ఆధారాలు దొరకలేదు, మాకు ఇంకా టైం కావాలి, 15 రోజులు పెంచండి, 20 రోజులు పెంచండి, సురేంద్ర గారి వాయిస్ తీసుకుందాం. కుట్రపూరితంగా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వంశీ గారు, క్రిస్టల్ క్లియర్ గా ఏవైతే ఈ రాష్ట్రంలో 4380 వైన్ షాపులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అవి 2380 అంటే 2000 షాపులు తగ్గించారు. గతంలో 4380 బార్ షాపులు రెస్టారెంట్లు ఉండే, 43,000 బెల్ షాపులు ఉండే. మేము వచ్చినప్పుడు 43,000. మళ్ళీ టైం ఇస్తాను మీకు. వినాలి సార్, మీరు ప్రజలకు అర్థం అవ్వదు. మీరు మధ్య మధ్యలో కట్ చేసి వాళ్ళకి సగం వీళ్ళు సగం ఇస్తే సార్ ఇక్కడ మీ క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి. ఇది ఉపన్యాసం కాదు సార్, డిబేట్. ఇది ఉపన్యాసాలు కాదు. లక్ష్మణ్ గారు, నేను మీకు టైం ఇచ్చాను, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ రావాలి కదా. వంశీ గారి ఉపవాసం మీకు ఆన్సర్ రావాలి కదా. మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ రావాలి కదా. డిబేట్ అంటే ప్రజలకు అర్థం అవ్వాలి కదా. ఏం జరిగిందో మీకు చెప్పాలి. నా తర్వాత ఆయన అడగండి. రైట్ సార్, మీకు టైం ఇస్తాను. మీరు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు మొత్తంగా చెప్తున్నాం. మొత్తంగా లక్ష్మణ్ గారు చెప్పేది ఏంటి అంటే క్లియర్ కట్ గా అసలు స్కామే జరగలేదు. మేము మద్యాన్ని తగ్గించాము, రేటు పెంచడం ద్వారానే మాకు ఆదాయం వచ్చింది, మాపై కుట్ర పన్నుతున్నారంటూ లక్ష్మణ్ గారు చెప్తున్న వర్షన్ ఏం చెప్తారు? సార్, ఇప్పుడు వంశీ గారు సిట్టు ఏర్పాటు చేసి దాంట్లో 303 పేజీల ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. పిఎల్ఆర్ కంపెనీకి ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ అయింది, గోల్డ్ షాపులకు ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ అయింది, రియల్ ఎస్టేట్ లో ఎంత డబ్బు వీళ్ళు పెట్టారు, ఇక్కడ నుండి బ్లాక్ మనీ ఏ విధంగా తీసుకెళ్లారు. మా చంద్రగిరి ఎక్స్ఎమ్మెల్యే అప్పటి అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, మీ పేపర్లు చెప్పింది మీరు చెప్పకండి. చార్జ్ షీట్ లో ఏముందా చెప్పండి. లక్ష్మణ్ గారు మీకు టైం ఇస్తాను. లక్ష్మణ్ గారు మీకు టైం ఇస్తాను. పొందుపరచలేదు, మీరు తప్పు మాట్లాడారు. సురేంద్ర గారు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. లక్ష్మణ్ గారు మీకు టైం ఇస్తాను నేను. సార్ ఏం టైం ఇస్తారు సార్? ఏం టైం? సురేంద్ర గారు మాట్లాడండి. అతనికి ఎంతసేపు కావాలి, గంటసేపు మాట్లాడచ్చు. సురేంద్ర గారు మీరు మాట్లాడండి ప్లీజ్. సురేంద్ర గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు పిఎల్ఆర్ కంపెనీకి ఈ డబ్బు ఎలా వచ్చింది? అతనే ఒప్పుకున్నాడు కదా, నా డబ్బు వచ్చింది, రిటర్న్ పంపించినాను. ఇవన్నీ బ్లాక్ ను వైట్ చేయడం అనేది ఎలా? అదే విధంగా బంగారు షాపులకు పంపించడం, బంగారు షాపుల్లో నుండి మళ్ళా వీళ్ళు రిటర్న్ కొట్టించుకోవడం, ఇవన్నీ సెల్ కంపెనీలు పెట్టి, సెల్ కంపెనీల పేరుతో నేను ఇందాక చెప్పాను చూడండి, ఏంది డి లాజిస్టిక్స్ అంట. డి లాజిస్టిక్స్ అనే కంపెనీ 2020లో స్టార్ట్ చేశారు. లాజిస్టిక్ అంటే ఏం సార్? ఎవరైనా లాజిస్టిక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. ఆ కంపెనీ కూడా లిక్కర్ కంపెనీగా తయారైంది. అంటే దీని అర్థం ఏంది? ఇవన్నీ సిల్క్ కంపెనీలే కదా.